విద్య అనగా రహస్య జ్ఞానము గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు. జై గురుదేవ. ఇంతకు ముందు 2 భాగాల్లో ఆత్మవిద్య అనగా రహస్య జ్ఞానము దాని యొక్క మూల సూత్రముకు సంబంధించిన విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేశాము. దానికి కొనసాగింపుగా వేద సారమైనటువంటి అద్వైతామృతం యొక్క మూలమైనటువంటి బ్రహ్మ విద్య యొక్క మూల సూత్రమును ఈరోజు సూటిగా తెలుసుకునే ప్రయత్నం. ఇంతకుముందు అనుకున్నట్టు ఇందులో ప్రధానంగా ఉండే ఉపకరణాలని మనం ఒకసారి గమనిస్తే అవి ఆత్మ, అహంకారము, మనస్సు, దేహము అని అనుకోవడం జరిగింది. ముందుగా కనపడుతున్న ఈ చిత్రాన్ని నిశితంగా కనుక గమనిస్తే మనం దాన్ని ఆధారం చేసుకునే ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో ప్రధానంగా ఆత్మ మనం తరచూ వింటూ ఉంటాం. చాలా ఈ ఆధ్యాత్మికపరమైన విషయం ఎక్కడొచ్చినా సరే ముందుగా చాలా ప్రధానంగా మాట్లాడుకునే ఒక పేరు ఉపకరణం అది ఏదైనా ఉందంటే ఆత్మ. మనం ముందు ఈ అనుకున్నటువంటి 4 ఉపకరణాలకు సంబంధించిన విషయం ఒక్కసారి గమనించి తర్వాత వాటి మధ్యనున్న సమన్వయం, ఒకదాని నుంచి మరొకటి ఏ విధంగా వృద్ధి పొందుతున్నాయి అనే మూల సూత్రాన్ని కనుక గమనించే ప్రయత్నం చేస్తే మూలం యొక్క అర్థం సాధకుల యొక్క చైతన్య స్థాయిని బట్టి ఇంతకు ముందు భాగంలో అనుకున్నట్టుగా చాలా స్పష్టంగా ఎరుకలోనికి తెచ్చుకోవచ్చు. ముందుగా ఇక్కడ ఆత్మ అంటే వేదాలు కూడా ఆత్మకి నిర్వచనం ఇవ్వాల్సి వస్తే సచ్చిదానందం, సచ్చిత్ ఆనందం అని చెప్పి వదిలేయటం జరిగిందన్నమాట. కాస్త మనం చిన్న చిన్న పదజాలంతో అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడుకుంటే సత్ అంటే ఎప్పుడూ ఉండేది, చిత్ చైతన్యంతో ఉండేది, ఆనందం నిరంతరం అఖండానందంలో ఉండేది. అదే ఆత్మకి యొక్క నిర్వచనం చెప్పవలసి వస్తే వేదాలు చెప్పిన మాట కూడా అంతే. సచ్చిదానందం అంటే సమస్త విశ్వానికి, చరాచర ప్రకృతికి ఆధారభూతమైనది ఏదన్నా ఉందంటే సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మ. అదే ఈ చిత్రంలో మనం చూస్తున్నటువంటి మొదటి ఉపకరణం, మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి మహావిద్య యొక్క మూల సూత్రంలో మొదటి ఉపకరణాన్ని నిర్వచించుకునే ప్రయత్నం. తర్వాత అహంకారము అని అంటున్నాం. అంటే అహంకారము ఇది కూడా చాలా తరచుగా ఆధ్యాత్మికత అనేది ఎక్కడైతే ఉందో ఆత్మ అనే పదం తర్వాత చాలా తరచుగా వాడే పదం, వినే పదం, చాలా అవలీలగా మాట్లాడేసే పదం అహంకారం. దాన్నే మనం ఇప్పుడు
తెలుసుకున్నటువంటి మూల సూత్రం, అద్వైతానికి, ఆత్మవిద్యకి, రహస్య విద్యకి మూల సూత్రం అయిన ఈ 4 ఉపకరణాల మధ్యనున్న సమన్వయాన్ని గమనించే ప్రయత్నంలో అహంకారానికి ఈ విద్య చెప్పినటువంటి మహాత్ములు చెప్పినటువంటి నిర్వచనం ఏంటంటే, నేను అనే మూల తలంపు. చాలా స్పష్టంగా నిశితంగా గమనించాలి. మనం కూడా ఇంతకు ముందు భాగాల్లో చెప్పుకున్నట్టు ఈ విద్య ఇప్పుడు మనం చర్చించుకుంటూ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నది కదా, అనాదిగా సనాతనంగా ఎప్పటి నుంచో ఉన్నదే. కాలక్రమంలో మళ్ళీ మరుగున పడతాం, మహాత్ములు వచ్చి దాన్ని మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ నిత్యనూతనంగా అప్పటి దేశకాలమాన పరిస్థితులకు తగ్గట్టు మళ్ళీ అందించటం, ఇది అనాదిగా సనాతనంగా అపౌరుషేయంగా ఎవరి చోట రచించినది కాకుండా తనంతట తానుగా ఉన్న మహాచైతన్యం నుండి వెలువడినటువంటి అమృత వాక్కులే, ఆ రహస్యమే ఋషులు గ్రహించి గ్రంథస్థం చేసి గురు పరంపర ద్వారా సాధకులకు అందించిందని చెప్పి మనం తెలుసుకున్నాం. ఇందులో అర్హతలను బట్టే ఈ విద్య సాధన అనే మార్గం ఎంచుకున్న జీవుడు అంతిమంగా చేరుకునే మైలురాయి ఈ జ్ఞాన మార్గం, ఈ ఆత్మవిద్య అని చెప్పి కూడా అంతకు ముందు భాగంలో అనుకున్నాం. అనాదిగా సనాతనంగా మన అందరి ముందు ఉన్న విద్యే. మనం తరచుగా ఈ మధ్యకాలంలో చూస్తున్న భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ప్రస్థానత్రయం అనే సనాతన ధర్మానికి మూలమైతే ఏదైతే ఉందో ఇవన్నీ ముక్తకంఠంతో చెప్పే విద్య. అనాదిగా అందరెదురుగుండా ఉన్నదే, మహాత్ములు బోధించిందే. కానీ ఎంతమంది ఈ విద్యని సాధన చేసి అనుభవానికి తెచ్చుకున్నారని చూస్తే వేళ్ళు మీద కూడా కనపడటం చాలా కష్టం. ఎందుకంటే ప్రకృతి యొక్క మాయా స్వభావం, మాయలో పడి కొట్టుకుపోతున్న జీవుడు సాధనా మార్గాన్ని అవలంబించి కర్మ నుంచి భక్తికి, భక్తి నుంచి జ్ఞానానికి వచ్చి అంతిమ మైలురాయి అయినటువంటి ఈ రహస్య విద్య, బ్రహ్మ విద్యని సాధన చేసి అనుభవానికి తెచ్చుకుంటాం అంటే అది జన్మాంతరాల సాధన ఫలితమే తప్పితే అంత అవలేలగా వచ్చేది కాదని కూడా మనం ముందు భాగంలో అనుకున్నాం. మనం విషయానికి వస్తే ఈ విద్యని ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నా మనం అనుకున్నట్టు 0 వోల్ట్ బల్బు 0 వోల్ట్ పవర్నే, విద్యుత్ శక్తినే తీసుకొని అంత ప్రకాశాన్ని ఇవ్వగలుగుతుంది. అలాగే 100 వోల్ట్స్ బల్బు అంత విద్యుత్ శక్తిని మాత్రమే గ్రహించి అంత విద్యుత్ వెలుగునే ఇవ్వగలుగుతుంది. 1000 వోల్ట్స్ దాని శక్తికి సరిపడా విద్యుత్ శక్తిని గ్రహించి అంత వెలుగుని ఇవ్వగలుగుతుంది. అలాగే సాధనలో కూడా వాసనలతో పేరుకుపోయి ప్రారబ్ధ కర్మను అనుభవించడానికి వచ్చిన జీవుడు విషయ వాసనలో చిక్కి మోహపాసాల్లో నలిగిపోతున్న జీవుడికి మటుకి ఈ విద్య యొక్క దరిదాపులు కూడా రావడానికి అవకాశం లేదని చెప్పి ముందు అనుకున్నాం. కారణం, ప్రకృతి వాడిని ఈ వైపు కూడా తొంగి చూడనివ్వదు. కోరికల వలయంలో తిప్పి జన్మ పరంపరలో నలిగిపోయేలాగా ఉంటుంది తప్పితే ఈ వైపు తొంగి చూడటం కూడా సాధ్యం కాదు. ఎవరైతే వైరాగ్యంతో, స్థిరమైన విశ్వాసంతో జీవిత లక్ష్యం మరొకటి ఉంది, అదే ఆత్మజ్ఞానాన్ని సంపాదించి నిత్యానంద స్థితికి చేరుకుంటామని ఎవరైతే పట్టుదలతో ఉన్నారో వారికి మటుకి ఈ విషయం గురుకృప కలిగితే ముందుగా విని మననం చేసే ప్రయత్నం చేస్తే అనుభవానికి రావటం గురుకృపతో జరగాలి తప్పితే విని మననం చేసిన
విశ్వాసం లేకుండా కనుక దీన్ని ఆచరించకపోయినట్లయితే అనుభవానికి రావటం అది అసంభవం. మనం ఆత్మ యొక్క పరిచయం చేసుకునే ప్రయత్నం చేసాం. అహంకారానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనం ఇక్కడ ఏమనుకున్నామంటే, మనం నేను అను మూల తలంపే అహంకారము అని అంటున్నాం. మనం అంటే జ్ఞాన మార్గం ద్వారా అహంకారానికి ఇచ్చే నిర్వచనం ఏదన్నా ఉందంటే అద్వైత సాంప్రదాయం ప్రకారం నేను అనే మూల తలంపు అని అంటారన్నమాట అహంకారాన్ని. ముందుకు వెళ్తే మనం ఈ చిత్రంలో గమనిస్తున్నట్టు ఈ మూల తలంపుని అహంకారం అంటే, ఆ అహంకారం అనే మూల తలంపుకే మిగతా అన్ని తలంపులు పుడుతున్నాయి అని అంటున్నాం. ఇందులో గమనిస్తే తలంపు 1, తలంపు 2, తలంపు 3, తలంపు అనంతం. అంటే మూల తలంపు అంటే అహంకారం ఎప్పుడైతే ఉందో దానికి అనంతమైనటువంటి తలంపులు, దాన్ని మరొక భాషలో అనుకుంటే ఆలోచనలు పుడుతున్నాయి అని చెప్తుందన్నమాట ఈ రహస్య జ్ఞానం. మరి మనస్సు అనేది మూడో ఉపకరణానికి నిర్వచనం ఇచ్చుకునే ప్రయత్నం చేస్తే దానికి నిర్వచనం ఏం చెప్తారంటే తలంపుల మూట అని. అంటే మనస్సుకి ప్రత్యేకంగా నిర్వచనం ఏం లేదు. పైన చూసినటువంటి తలంపు 1, 2, 3 అనంతం, ఈ మూట ఏదైతే ఉందో ఆ తలంపుల మూటనే మనస్సు అని. నాలుగో ఉపకరణం దేహం. దాని గురించి పెద్దగా మనం చెప్పుకోకర్లేదు. ముందుగా అనుకున్నట్టు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి విద్య సూటి మార్గం. ఇందులో రకరకాల లౌకికమైన ప్రసక్తులు, పురాణపరమైన ప్రసక్తులు అందులో ఏమీ మనం తీసుకొచ్చి దాన్ని చర్చించుకునే ప్రయత్నం మనం చేయట్లేదు. సూటిగా ఈ మహావిద్యని తెలుసుకునే ప్రయత్నం మహాత్ముల పాదాలకు నమస్కరించి. అందులో భాగంగా దేహము అంటే దాని గురించి పెద్దగా మనం నిర్వచనాలు ఏం చెప్పుకోకర్లేదు. మనం తెలిసిందే. కాస్త మనం ఇప్పుడున్న సందర్భానుసారం దానికి నిర్వచనం ఇవ్వాల్సి వస్తే, పంచభూతాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారంతో కూడుకునున్న వాసనామయమైన జీవుడే దేహం ధరించి వస్తాడని. అది దేహానికి మనం ఇచ్చే నిర్వచనం. ఇప్పుడు ఆ దేహం పైనున్న ఒక 4 ఉపకరణాలని మనం చిత్రంలో కనుక గమనిస్తే ఏమంటున్నామంటే అహంకారము, మనస్సు, బుద్ధి, చిత్తము అని. అంటే చాలా వాడుక భాషలో ఆధ్యాత్మిక ప్రసంగం, ఆధ్యాత్మిక సంబంధించిన విషయం వచ్చినప్పుడు ఈ 4 గురించి తరచూ వింటూ ఉంటాం, తరచూ మాట్లాడుతూ ఉంటాం. కానీ వీటి మధ్యనున్న సమన్వయం ఏంటి, సమ్మేళనం ఏంటి అనే విషయం, మూల సూత్రాన్ని మనం గ్రహించే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. ఒకసారి కనుక గమనించినట్లయితే నేను అనే మూల తలంపే అహంకారం అని చెప్పి అనుకున్నమాట. అంటే ఈ నేను అనే మూల తలంపు ఎక్కడైతే ఉందో అదే అహంకార రూపంలో మనుష్యునికి మొదటి ఎరుకని కలగజేస్తుంది. కాస్త నిశ్చితంగా గమనిస్తే మన అహంకారం అనేటప్పటికీ ఏదో పొగరబోత్తనం అని, తలబిరుసని ఇలాంటి భాషలో కూడా అహంకారానికి అనే పదాన్ని వాడుతూ ఉంటారు. మనం ఆ విషయం కాదు ఇక్కడ మనం ప్రస్తావించుకుంటుంది. ఆధ్యాత్మిక పరమైన అద్వైత సాంప్రదాయానికి సంబంధించిన
ఆత్మవిద్య బ్రహ్మ విద్య యొక్క మూల సూత్రాన్ని గ్రహించే క్రమంలో అహంకారానికి మనం చెప్పుకునే నిర్వచనం వేరు. నేను అనే మూల తలంపు అని అంటున్నాం మాట దాన్ని. అంటే గాఢ నిద్రలో జీవుడికి అహంకారం అనేది ఉండటానికి అవకాశం లేదు. ఎందుకంటే తను ఉన్నాననే ఎరుక కూడా గాఢ నిద్రలో జీవుడికి ఉండదు. జాగృత స్వప్న సుషుప్తులను ఆధారం చేసుకుని ఈ క్లిష్టమైన ఈ విషయాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తే, కాస్త అహంకారం అనేది ఎక్కడి నుంచి మొదలవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే, గాఢ నిద్రలో అహంకారం అనే ప్రసక్తే లేదు. ఏ విధమైన తలంపులు లేవు. మూల తలంపుతో సహా లేని స్థితి గాఢ నిద్ర. జీవుడికి ఏ విధమైన ఎరుక లేదు. కానీ ఆ గాఢ నిద్రలోంచి మెలకువ స్థితికి జీవుడు వచ్చినప్పుడు మొదటగా వచ్చే మూల తలంపునే అహంకారం అని అంటారు అన్నమాట. మనం సమన్వయం చేసుకోవాల్సి వస్తే జీవుడికి గాఢ నిద్రలోంచి మేలుకొని ఎరుకలోకి రాగానే వచ్చే మొదటి తలంపు మూల తలంపు, అదే అహంకారం అని. మరి గాఢ నిద్రలో తాను లేడా? గాఢ నిద్రలో తాను లేకపోతే మర్నాడు సూర్యోదయమే వీడికి ఉండదు. అంటే మరణించినట్టు లెక్క వేయవలసి ఉంటుంది. గాఢ నిద్రలోంచి మేల్కొని మొదటి తలంపు నేను అను మొదటి మూల తలంపు అహంకారం అని చెప్పుకుంటారన్నమాట. అంటే ఎప్పుడైతే మూల తలంపు నేను అని జాగృత స్థితికి రాగానే వీడికి మొదలైందో, అక్కడి నుంచి దాని నుంచి ఆ మూల తలంపు అనే ఆ బీజం నుంచి 1కి 2, 2కి 4, 4కి 8 అనంతమైన తలంపులు, ఒకటి కాదు ఇంకా ఆలోచనలు. వాటి గురించి మనం మాట్లాడుకోకర్లేదు. మనం సూటిగా ఈ అమృత జ్ఞానాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తున్నాం. అందుకని అటు ఇటు పొల్లుపోకుండా అలా ముక్కుసూటిగా దీన్ని స్పష్టంగా గ్రహించే ప్రయత్నం చేస్తున్నాం. చాలా జాగ్రత్తతో ఎరుకుతో సద్గురు కృప మనకు కలగాలని ప్రార్థిస్తూ తెలుసుకోవలసిన సబ్జెక్ట్ ఇది. అంటే తలంపులు ఒకటికి అనంతంగా పేరుకుని మెలకువకు రాగానే నిన్నేంటి, ఈరోజేంటి, రేపేంటి, ఎవరేంటి, ఇంకా ఏం కావాలి, ఏం చేయాలి, ఇంకొకటి కాదు, రకరకాల ఆలోచనలు, పరంపర. మనస్సు అంటే మరో ఏదేదో కాదు, మనకు వస్తున్న ఆలోచనలు సమూహం, ఆ మూటనే మనస్సు అని అంటారని అనుకున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా నిశితంగా గమనించవలసిన విషయం ఏంటంటే, మనస్సు అనేది ఉండటానికి అవకాశమే లేదు ఎప్పుడు ఈ తలంపులు లేనప్పుడు. ఎందుకంటే తలంపుల మూటే మనస్సు అనుకున్నాం కాబట్టి. మరి తలంపులు ఉండటానికి అవకాశమే లేదు ఎప్పుడు ఈ అహంకారం అనే మూల తలంపే లేనప్పుడు. ఇదేదో గాలిలో చేస్తున్న గారడీ కాదు, మాటల గారడీ అసలే కాదు. ఆధ్యాత్మ విద్యది. విశ్వాసం అనే ఆయుధాన్ని ఉపయోగించి విజయ తీరాలకి చేరవలసిన విద్యది. అందుకనే మహాత్ములు శ్రద్ధ సబూరి స్థిరమైన విశ్వాసం అనే దక్షిణ నాకు ఇయ్యి, సంతోషము పట్టుదలతో కూడిన ఓర్పు అనే దక్షిణని నాకు ఇయ్యి అని అడుగుతారన్నమాట. మహాత్ములకి గెడ్డ పెరుగులు, బూడిద గుమ్మడికాయలు దక్షిణల కింద మనకి ఇవ్వక్కర్లేదు. నిత్యతృప్తులు మహాత్ములు, సద్గురువులు, ఈ విద్యను అందించిన మహానుభావులు. వారికి ఏ విధమైన దక్షిణ ఇవ్వగలం మనం? వారు సాధకుడిని గమ్యం చేర్చే ప్రయోజనం తప్ప
వారికి వేరే కోరికే లేదు. అదే దత్తాత్రేయ సాంప్రదాయం. నిరంతరం భూమి మీద చిరంజీవిగా సద్గురువుల రూపంలో తిరుగుతూ ఉంటారు దత్తాత్రేయ స్వామి. వారి ఏకైక లక్ష్యం నిజ సాధకునికి గమ్యం చేర్చడమే. మిగతా భౌతికపరమైన వస్తు విషయ వ్యామోహంలో చిక్కుకున్న జీవుడికి మటుకి వారు అర్థం కారు. దత్త సాంప్రదాయంలో మహాత్ములు, సత్పురుషులు బాలోన్మత్త పిశాచ రూపాల్లో ఈ లౌకికుల నుంచి తప్పించుకు తిరుగుతూ ఉంటారన్నమాట. అంటే విషయానికి వస్తే మనస్సు అనే ఒక ఉపకరణం ఉండటానికి అవకాశమే లేదు ఎప్పుడు తలంపులు అనే మూట లేనప్పుడు. కానీ తలంపులు అనే మూట ఉండటానికి అవకాశమే లేదు ఎప్పుడు అహంకారం అనే మూల తలంపే లేనప్పుడు. అహంకారము అనే మూల తలంపు ఉండటానికి అవకాశమే లేదు ఎప్పుడు విశ్వాసంతో సచిదానంద స్వరూపమైనటువంటి ఆత్మే నిత్యం సర్వవ్యాపం. ఈ అహంకారం కూడా దాని నుంచి, ఆ మహాచైతన్యం నుంచి వెలువడ్డ బీజమే. అందుకనే ఇది మూలతలంపైంది. ఈ అహంకారం కూడా అస్తిత్వం లేనిదే, అంటే శాశ్వతం కానిది. అందుకనే శంకరులు దీన్ని మిథ్య అనటం జరిగిందన్నమాట. ఈ జగత్తుని మిథ్య అంటే ఒకప్పుడు ఉండి మరొకప్పుడు ఉండకుండా పోయేది, శాశ్వతమైనది కాదు అని. అంటే లేనిదని మటుకి కాదు, ఇప్పుడు ఉంటుంది కానీ మరొకప్పుడు ఉండనిది, దాన్ని మిథ్య అని అంటారన్నమాట ఆధ్యాత్మిక అద్వైత సాంప్రదాయంలో. అంటే లేనిదని కాదు. ఈ విషయాన్ని, సున్నితమైన విషయాన్ని అర్థం చేసుకోలేక రకరకాల వాదోపవాదాలు, చర్చలు, వాదనలు ఎవరికి? వాదన వల్ల ప్రయోజనం ఏంటి? ఉన్న అత్యంత స్వల్పమైన మానవ జీవిత ఆయుష్ని జీవుడు ఉపయోగించుకుని ఎవరికి వారు సాధన చేసుకుని కర్తవ్య నిర్వహణ ద్వారా చిత్తశుద్ధిని సాధించి జ్ఞాన మార్గంలో అద్వైతానుభవం పొంది జన్మ పరంపరా చక్రం నుంచి బయటపడటం అత్యంత సంక్లిష్టమైన విషయం, అత్యంత కష్టతరమైన విషయం. సమయం లేదు మొర్రో అని చెప్పి మహాత్ములు గుండెలు బాదుకుంటుంటే వాద ప్రతిపాదనలు, వాదోపవాదాలు, చర్చోపచర్చలు, నీది గొప్ప అంటే నాది గొప్ప, నాది గొప్ప అంటే వాడిది గొప్ప, ఇదా సాధన, ఇదా ఆధ్యాత్మికమైన మార్గం? అంటే విషయం ఏంటంటే ఈ అహంకారము అనే మూల తలంపు కూడా గాఢ నిద్రలో పడిపోయి అస్తిత్వం లేకుండా ఆత్మ అనే నిత్య చైతన్య వస్తువులో లీనమయ్యి గుప్తంగా ఉంటుంది. మళ్ళీ జీవుడు ఎరుకలోకి రాగానే ఆ మూల తలంపు నుంచి మొదలై తలంపుల మూటగా మనస్సు మొదలై అక్కడి నుంచి జీవుణ్ణి కామక్రోధ లోభ మోహ మదమత్సర్యాలనే అరిషడ్వర్గాలనే ద్వంగల ద్వారా ఈ భౌతిక ప్రపంచంలో పడవేసి కర్మల ద్వారా సంస్కారాల ద్వారా అనుభవాన్ని, అనుభవం ద్వారా వాసనని, వాసన ద్వారా జన్మ పరంపరల్ని అందులో తగులుకునేలాగా చేస్తున్న ఈ మాయామయమైన జగత్తుని తెలుసుకునే ప్రయత్నమే ఈ ఆత్మవిద్య యొక్క మూల సూత్రాన్ని సమన్వయం చేసుకునే ప్రయత్నం. ఇక్కడ మనం అసలు ఈ సమన్వయాన్ని నిశితంగా గమనించే ప్రయత్నం చేస్తే మనస్సు 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 అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటారు సాధకులు. ఇంకా లౌకికుల గురించి మనం మాట్లాడుకోకర్లేదు. వాడికి సాధన అనే ఒక విషయం ఉందని, దాని పరమ ప్రయోజనం జీవితం యొక్క పరమ లక్ష్యాన్ని చేరుకుంటామని అనే ఎరుకే లేదు. వాడి గురించి మనం మాట్లాడుకోకర్లేదు. కానీ ఇప్పుడు మనం ఈ బ్రహ్మ విద్య, ఆత్మవిద్యని చర్చించుకుంటున్నామంటే అది మనం ఇంతకు ముందే అనుకున్నట్టుగా అది
జీవిత చక్రంలో నలిగి విసిగి వేసారిపోయి అసలు ఆ జీవిత లక్ష్యం ఏంటి అని చెప్పి విశ్వాసంతో సాధన చేస్తున్న వాడి గురించే ఈ విషయం చర్చించుకుంటున్నామని అనుకున్నాం. మళ్ళీ అనుకుంటున్నాం. కారణం ఏంటంటే ఇది మహాత్ములు పరితపన పడే విషయం, సాధకులకి అందించాలనే పరితపన పడే విషయం. అందుకని నిజ సాధకులకి ఇది అందితే అమృతతుల్యమై విశ్వాసంతో కనుక దీన్ని శ్రవణ మనన నిధిధ్యాసలు చేసినట్లయితే సద్గురువు కృపమూలని మార్గం చూపించడానికి పరమోత్కృష్టమైన సాధనంగా ఉపయోగపడుతుందని విశ్వసిస్తూ, అంటే లౌకికులకి వారి సంబంధించిన మనసు గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఇక్కడ సాధనలో ఉండి ఈ మనస్సును నిగ్రహించలేకపోతున్నామని చెప్పి కంగారు పడిపోయే నిజ సాధకుల గురించి చెప్పుకుంటూ, మనస్సుకి అస్తిత్వమే లేదు తలంపులు లేనప్పుడు అని చెప్పి అనుకుంటున్నాం మనం. ఎందుకంటే నిరంతరం సచ్చిత్ ఆనందం, అంటే ఎప్పుడూ నిరంతరంగా ఉంటూ చైతన్యంతో ఉంటూ ఆ పరమానందం అఖండానందంలో ఉండే వస్తువు ఏకైకం, అదే ఆత్మ. దాని నుంచి వచ్చిన మొదటి తలంపే అహంకారం అని అనుకున్నాం. అహంకారం అనే మూల తలంపు నుండే మిగతా అన్ని తలంపులు వస్తేనే ఆ తలంపుల మూటే మనస్సు అనుకున్నాం. అంటే అహంకారానికి భిన్నముగా మనస్సు లేదు. అహంకారం లేకపోతే మనస్సు లేదు. మనస్సు లేదు అని అంటే తలంపుల మూటే లేదు. మరి అహంకారం కూడా లేదని చెప్పుకోవాల్సి వస్తుంది గాఢ నిద్రలో. ఎరుకలో కూడా అహంకారం లేని స్థితే జీవన్ముక్తుల స్థితి. అదే మహాత్ములు, సత్పురుషులు, సద్గురువుల స్థితి. గాఢ నిద్రలో అహంకారం లేకుండా అజ్ఞాని ఉంటాడు. గాఢ నిద్రలోనూ ఎరుకలోనూ కూడా అహంకారం లేని స్థితిలో జ్ఞానులు, జీవన్ముక్తులు, మహాత్ములు, సత్పురుషులు ఉంటారన్నమాట. ఏ విధంగానంటే ఈ బ్రహ్మ విద్య యొక్క మూల సూత్రాన్ని గ్రహించి అనుభవంలోకి తెచ్చుకుంటాం వలన విశ్వాసం అనే ఆయుధాన్ని ఉపయోగించి. ఎప్పుడైతే ఈ 4 ఉపకరణాల మధ్యన ఉన్న సమన్వయం, ఇప్పుడు మనం మనం తెలుసుకుంటున్న విషయం ఆత్మ, అహంకారము, మనస్సు, దేహం అనే ఉపకరణాల మధ్యన ఉన్న అనుబంధం, సమన్వయాన్ని నిశితంగా కనుక గమనిస్తే విశ్వాసంతో మహాత్ములు, సత్పురుషుల స్థితి ఏంటంటే జ్ఞానులది అహంకారం అనే మూలతలంపు ఆత్మ నుంచే పుడుతుంది. అది కూడా గాఢ నిద్రలో పడిపోతుంది కాబట్టి అది సత్య వస్తువు కాదు. నిరంతర సచిదానంద వస్తువు ఏదన్నా ఉందంటే అది ఆత్మే. సమస్త చరాచర విశ్వానికి ఆధారభూతమైనది అది. అందుకుని నేను అహంకారాన్ని అవటానికి అవకాశం లేదు, నేను ఆత్మస్వరూపుణ్ణి అని చెప్పి అనుభవంతో ఆ స్థితిలో సుస్థిరంగా ఉండేవాడు జ్ఞాని. ఎప్పుడైతే సుస్థిరతతో అద్వైతానుభవం కలిగిన జ్ఞానికి వాడు ఎరుకలో జాగృతావస్థలో ఉన్నా సరే ఈ జ్ఞానం సుస్థిరం అవ్వబట్టి నేను అహంకారాన్ని కాదు, అహంకారం అనే మూలతలంపుని కాదు, నేను అది ఆత్మ నుంచి వెలువడిన వస్తువు, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది కాబట్టి శాశ్వతమైన వస్తువు కాదు కాబట్టి నేను అహంకారాన్ని అవటానికి అవకాశం లేదు. అంటే నేనని ఏదైతే అంటున్నామో మూలతలంపుని అది నేను అవటానికి అవకాశం లేదు. అదే జ్ఞానం అన్నమాట. అదే అద్వైత జ్ఞానం, వేద సారం, ఉపనిషత్ సారం, మహాత్ముల బోధ యొక్క సారం. ఆ అహంకారాన్ని ఎప్పుడైతే నేను అవటానికి అవకాశం లేదని ఆ జ్ఞాని గ్రహించాడో, తర్వాత వస్తున్న తలంపులన్నీ కూడా తనవి కాదని, ఆ తలంపుల మూట అయినటువంటి మనస్సుకి ఏ విధమైన ప్రాముఖ్యత లేదని, అది ఉండి ఉండకుండా ఉండే ఒక రకమైన మిథ్యా వస్తువే అని చెప్పి అనుభవంతో అర్థం చేసుకుంటాడు మాట జ్ఞాని. అదే జ్ఞాని యొక్క స్థితి, జీవన్ముక్త స్థితి.
వాడు ఈ సర్వబంధాల నుంచి విముక్తుడవుతాడు ఈ రహస్యాన్ని విశ్వాసంతో కనుక అనుభవం చేసుకుంటే. అదే మనం చర్చించుకుందామని తెలుసుకుందామని మాట్లాడుకుంటున్న విషయం, మూల సూత్రం. మరొక్కసారి సమయాభావం వలన దీన్ని ఇక్కడ ముగించాలి కాబట్టి ముందు భాగంలో కొనసాగిద్దాం. నేను అనే మూల తలంపే అహంకారము. ఈ అహంకారం అనే మూల తలంపు నుండే మిగతా అన్ని తలంపులు పుడుతున్నాయి. ఈ తలంపుల మూటే మనస్సు. అంటే అహంకారమునకు భిన్నముగా మనస్సు లేదు. అంటే మనస్సుని నేను అవటానికి అవకాశం లేదు, తలంపులు అవటానికి అవకాశం లేదు, అహంకారము నేను అవటానికి అవకాశం లేదు. మరి ఇంకా మిగిలింది ఏదన్నా ఉందంటే సచ్చిదానంద వస్తువు అయినటువంటి ఆత్మ. అదే ప్రతి దేహం ధరించి వచ్చిన ప్రతి జీవుడు కూడా ఆత్మస్వరూపుడైన ఇంతకు ముందు భాగంలో మనం అనుకున్నాం. దేహ దృష్టియే తనకు బంధమని తెలియక దాని ఎందున నరుడు తగులుకొని తిరిగేనని, ఆత్మదృష్టి ఏ ఇలలో ముక్తి మార్గం అని స్వానుభవమున తెలిపే గంగాధర అంటారు మా స్వామి. అంటే మరొక్కసారి చాలా అద్భుతమైన ఈ మూల సూత్రాన్ని వివరించేటువంటి పద్యం. దేహదృష్టియే తనకు బంధమని తెలియక దాని ఎందున నరుడు తగులుకొని తిరిగినని. ఇదే మనం ఇప్పుడు తెలుసుకున్న మూల సూత్రం యొక్క సారం. ప్రతి జీవుడు ఆత్మస్వరూపుడే. మాయ అనగా లేనిదని అర్థం అంటారు స్వామి. అంటే లేనిది ఇక్కడ ఏంటంటే మనస్సు, అహంకారము. ఏదైతే మనం కాదో అదే మనం అనుకుని తగులుకొని ఈ మాయా నాటకంలో నలిగి కృషించి విసిగి వేసారిపోతున్నాడు జీవుడు. అంటే దేహదృష్టి తప్ప ఆత్మదృష్టి కరువైపోయింది. అదే మనం ఇంతకుముందు పద్యంలో అనుకున్నాం. ఆత్మవిద్యయనడి కల్పవృక్షానికి కలియుగమ్మున బుట్టె మాయ తెగులు, తెగులు నరచి ఇలలో వెలుగులను చూపెడి జ్ఞానబానుడే గురుడు గంగాధర అని. అంటే ఆత్మవిద్య అనేది కల్పవృక్షం లాంటిది. జీవుణ్ణి ఈ నరక కోపం నుంచి, మాయామయమైన ఈ జన్మ పరంపరా చక్రం నుంచి బయటపడవేసే అఖండానంద స్వరూపం అద్వైతామృతం ఆత్మవిద్య అన్నమాట. ఆ ఆత్మవిద్య అనే కల్పవృక్షానికి కలియుగంలో మాయ తెగులు పుట్టింది. ఆ తెగులుని తగ్గించి సాధకుడికి వెలుగులు నింపేది సద్గురుడనే జ్ఞానబానుడు, జ్ఞానసూర్యుడే తప్ప ఇంకొకరు ఇవ్వలేరని చెప్పారు స్వామి. అంటే ఇక్కడ ఏంటంటే దేహదృష్టియే జీవుడికి బంధం. దాంట్లో తగులుకుని నరుడు, జీవుడు తగులుకొని తిరుగుతున్నాడు జన్మ పరంపరా చక్రంలో. ఆత్మదృష్టి ఇప్పుడు మనం చర్చించుకున్నటువంటి పంచభూతాలతో తయారైన ఈ దేహం నేను కాదు, పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలతో కూడుకున్న ఈ దేహం నేను కాదు, తలంపుల మూట అయినటువంటి మనస్సును నేను కాదు, మూల తలంపైనటువంటి అహంకారాన్ని నేను కాదు, ఇవేమీ నేను కానప్పుడు శాశ్వత వస్తువైన ఆత్మనే నేననే ఆత్మదృష్టి కనుక అలవర్చుకుంటే సాధకుడు విశ్వాసంతో అదే ముక్తని, అదే జీవన్ముక్త స్థితి అని చెప్తున్నారన్నమాట. ఈ విషయాన్ని, ఈ అమృతాన్ని ముందు భాగాల్లో కొనసాగిద్దాం. సాధకులందరూ విశ్వాసంతో సద్గురు పాదాలు మహాత్మునికి నమస్కారం చేసుకుని సాధనలో వడివడిగా ముందుకు అడుగులు పడాలని ఆశిస్తూ సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.